నువ్వు ఉండమ్మా. ఓ దిస్ ఇస్ రిడిక్యులస్. ఎవడయ్యా నీకు లైసెన్స్ ఇచ్చింది? కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావు. ఇదిగా నేను కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తుంటే ఈడ నువ్వు ఉండేవాడు కాదు. ఏం బాబు నీ కారులో బ్రేక్ లేదా? ఉంటే ఓ తొక్కితే అరిగిపోద్దా? హార్న్ కొట్టకుండా చెప్పా చేయకుండా ఎవరిని అడిగా కార్ని టాటా తిప్పావు? ఏంటయ్యా నా బండిని తిప్పుకోవడానికి ఊళ్ళో పబ్లిక్ మీటింగ్ పెట్టి అందరిని అడగాల. ఏదో కుర్రాడు పుట్టినరోజు చాక్లెట్ ఇద్దామని తలడి తిప్పా. అంతా తొందరపడిపోతావేంది? స్టూపిడ్ లాగా మాట్లాడుతున్నావు. ఇదే స్టూపిడా? ఎవరు స్టూపిడ్? నేను స్టూపిడ్, నువ్వు స్టూపిడ్. ఏమిటండి ఏమిటి ప్రాబ్లం? చూసావమ్మా ఎలా మాట్లాడుతున్నాడు మీ డ్రైవర్? డ్రైవరా? చూడమా డ్రైవర్ అంటున్నాడు. అయ్యో ఆయన డ్రైవర్ కాదండి, ఆల్సేషన్ మిల్స్ ఓనర్. నాకెట్లా తెలుసా? ఓ బోర్డు తగిలించుకుని తిరుగుతాను, చదువుకుంది కాలే నువ్వు. అయితే మిల్లు ఓనర్ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు కారు డ్రైవ్ నా ఇష్టం వచ్చినట్టు నడపడం. నా కారు నువ్వు వచ్చి కొట్టి తిరిగి నన్ను అంటావేంది? నీదేనా తప్పు? చూడమ్మా ఎట్లా మాట్లాడుతున్నాడు. తీసుపెట్టరా ఇదేందమ్మా ఈ అపశకునం. మన ఊళ్ళో మర్డర్ కేసు అయినా కూడా చెట్టు కింద పెట్టి పంచాయతీలో తేల్చేస్తావే. ఇన్స్పెక్టర్ పోలీస్ పెట్టి అంటాడే కారు మీద గీత పెడితే. సర్జెంట్ గారు నేను ఇలా స్ట్రైట్ గా వస్తున్నాను, అతను ఎక్కడో చూస్తూ వచ్చి నా కారుకి డాష్ కొట్టాడు. క్రౌడ్ క్లియర్. మాట ఏం లేదు, కుర్రాడికి చాక్లెట్ ఇద్దామని కారు ఇలా తిప్పాను. ఇంతలో ఇది వస్తాడు, కాఫీ తాగుతాను ఉంచండి. చెప్పచ్చు కదా లక్ష్మీదేవి నేల కొడతా. అలా పక్క నుంచో. చంద్ర వచ్చావు నంచి? మా పిన్ని వచ్చి నష్టపట్టింది, అందుకే బయలుదేరాను. సారీ. ఇట్స్ ఆల్ రైట్. మా పిన్ని నిన్ను చూసిందా? లేదు, వాళ్ళు చాలా సీరియస్ గా మా డాడీతో పోట్లాడుతున్నారు. ఎందుకు? ఓ గాడ్, నీకు తమాషా తెలుసా? ఇప్పుడు గుద్దుకున్నది మన 2 కార్లే. ఏంటలా నవ్వుతావు? నీకు ఇంకా రికార్డింగ్ టైం అవ్వలేదా? ఇంకేం చేయమంటావు? వాళ్ళు మనల్ని చూసారా? లేదు. ఏ? అయితే ఒక పని చేద్దాం, వాళ్ళతో చెప్పా చేయకుండా చల్లగా జారుకుందామా? సరే పద. తొందరగా. 1 2 3 4. బావా, చప్పట్లు కుట్టింది ఎవరో తెలుసా? సిస్టర్. ఏంటి రహస్యాలు చెప్పుకున్నారు మైక్ దగ్గర? ఆ సిస్టర్ కామ్ ఉండమని చెప్పు. మన చంద్రం గెస్ట్. సరే బావా, ఏమిట్రా ఇది? చప్పట్లు కొట్టడానికే ప్రత్యేకంగా పిలుచుకొచ్చా? ఏమిట్రా ఇవ్వండి? తంతాను రాస్కల్. రాస్కెల్ తంతావా? ఇదేమిటండి వీడు నన్ను తంతానంటున్నాడు? ఇవాళ పుట్టిన రాస్కెల్. అరే మర్చిపోయాను, ఈ రాస్కెల్ ఇవాళే పుట్టాయండి. ఇవాళే. కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే చంద్రం. చంద్రు, ఈ రోజు నీ పుట్టినరోజా? మనకు చెప్పలేదే? సాధారణంగా నేను ఎవరితోనూ చెప్పను, నీతో మాత్రం ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను. పొద్దునే నాకెందుకు చెప్పలేదు? మీ ఇద్దరు తగాదాలు పూర్తయ్యేసరికి నీకు ఇంకో పుట్టినరోజు కూడా వస్తుంది. ముందు నాకు ఇది చెప్పు, డిన్నర్ ఎక్కడా? మిస్టర్ సిస్టర్ మీరు కూడా వస్తున్నారు కదా? నాచి, నువ్వు వస్తావు కదా? అలాగే, కానీ ఇంట్లో ఒక మాట చెప్పేసి వస్తే బాగుంటుంది. పొద్దుననగా బయలుదేరి వచ్చాను, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఒక పని చేద్దాం, ఇంటికి వెళ్ళి మా డాడీని అడుగుదాం. ఆయన సరే అంటే వెళ్దాం. చాలు రైట్, నువ్వు కూడా వస్తే సరదాగా ఉంటుంది అనుకున్నాను. నీకేమైనా ఇబ్బంది ఉంటే వదిలే. అయ్యో, పుట్టినరోజున కుర్రాడి మూడ్ పాడు చేశారే.
నన్ను నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను వస్తాను, కానీ మా డాడీకి ఒక మాట చెప్పేసి వెళ్తాం. ఓ పని చేస్తే నువ్వు మా ఇంటికి రా ప్లీజ్. ఓకే. ఓకేనా? బోల్డ్, క్లీన్ బోల్డ్. అక్కడి నుంచి ఇన్విటేషన్ రాగానే నేను అవుతా. నా ప్రోగ్రామ్ అలా కాదురా, ముందుగా వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. తప్పదు. ఆ తర్వాత అక్కడి నుంచి బ్లైండ్ స్కూల్కి వెళ్ళాలి. సరే. పిల్లలందరూ నా కోసం బర్త్డే అని కాచుకుని ఉంటారు. ఆ తర్వాత రెస్టారెంట్కి వస్తాను. నువ్వు నేరుగా రెస్టారెంట్కి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్తాను. స్కూటర్లో ఓకే ఓకే. ఎక్కువగా తాగొద్దు. ఒరేయ్, వాళ్ళని పుట్టినరోజు ఒక క్వార్టర్ అయినా పుచ్చుకోకపోతే పాపం వస్తుందిరా.